ఏంటమ్మా ఇంట్లో కూడా సాగుకొడతావు, ఇక్కడ కూడా సాగుకొడతావా? అవే మాట చావగొట్టడం ఏంట్రా? అవే ఇంట్లో కూడా టీచరే, నువ్వు ఇక్కడ కూడా టీచరే. ఎక్కడైనా టీచర్ అయ్యారా? ముందు మీ నాన్నకి టీచర్ అయ్యాను, తర్వాత నీకు టీచర్ అయ్యాను. ఎందుకు లేటుగా వచ్చావు? నువ్వు ఏదో పని ఇచ్చావు కదా, అది కంప్లీట్ చేసుకుని వచ్చావు. నేను పని ఇవ్వడం కాదు, నీ సొంత పనులేవో పెట్టుకుంటున్నట్టున్నావు. ఎక్కడికి వెళ్ళొచ్చావు దారిలో? ఇంట్లోనే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. మరి టీచర్ ముందు బయలుదేరారు, స్టూడెంట్ ఎందుకు తర్వాత బయలుదేరాడు? అంటే మాకు వర్క్ ఇచ్చారో చేసుకుని వచ్చాం. ఇప్పుడు ఎక్కువ మనం బండారాలు బయట పెట్టేస్తాం మరి. అవును, నేను క్లాస్లో నేర్పించింది ఏంటి, నువ్వు వెళ్ళి చెప్తుంది ఏంటి? పళ్ళు తోముకోకపోయినా ఏంటి? వాట్ ఇస్ దట్? అది రవికాంత్ పేరు పోయి నేర్పించాడు నాకు. వచ్చాడా కుర్రాడు? రాలేదా ఇంకా? దారిలో టైర్ పంచర్ అయిపోయింది. ఎవరిది? రవికాంత్. కార్తీ. ఓకే, మాట్లాడు. నేను తర్వాత నీతో మాట్లాడతా. మీ నాన్నగారిని రమ్మని చెప్పు. కాల్ యువర్ పేరెంట్స్. ఓకే. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన రాత్రులందరికీ నమస్కారం. ట్రైలర్లో చూసారు కదా, ఇంకా లేడీస్ జాగ్రత్త హర్ష, మళ్ళీ పిసికి పెండేస్తారు. జోక్స్ బట్ జోక్స్ అపార్ట్, ఒక సినిమా తీయాలి, దాన్ని బయటకు తీసుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అండ్ హర్ష స్టార్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ హీ మేడ్ ఇట్ టు ద సిల్వర్ స్క్రీన్. అండ్ ఫ్రమ్ సిల్వర్ స్క్రీన్ హీ మేడ్ లీడ్ డెబ్యూ. సిల్వర్ స్క్రీన్లో ఒక లీడ్ హీరోగా చేస్తున్నాడు. సో ఇట్స్ అ క్రేజీ ఇన్స్పిరేషనల్ జర్నీ. సో యా, అంటే హర్ష అంటే నాకు ఇప్పుడు ఒక సీన్ గుర్తొచ్చింది బబుల్ గమ్లో చేస్తున్నప్పుడు. హీ ప్లేడ్ అ మ్యాడ్ మ్యాన్ రోల్, ఆ క్యారెక్టర్ చేశాడు. సో నాకు ఏం డైలాగ్ చెప్పలేదు, హర్ష ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్పలేదు. రవి ఇంకా హర్ష డిస్కస్ చేసుకున్నారు, వచ్చాడు, డైలాగ్ చెప్పాడు. నాకే భయం వేసింది, ఎందుకంటే పిచ్చోడు కదా, నన్నేం చేస్తాడేమో అని అంత భయం వేసింది సెట్లో. సో అంటే ఆ రోజు అర్థమైంది నాకు వాట్ ఫినామినల్ పర్ఫార్మర్ హర్ష ఇస్. సో ఈ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టేసి ఉంటాడు, అలానే కనిపిస్తుంది. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ హర్ష అండ్ ఆల్ ది బెస్ట్ సుందరం మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. పేరెంట్స్, బ్రింగ్ యువర్ పేరెంట్స్ టు ద క్లాస్. ఓకే, సరే. మా అమ్మకి కాల్ చేయమంటారా మేడం? ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరిలో కల్లా నేను అంటే ఓన్లీ నీకే. ఓకే, గో. వచ్చినట్టున్నాడు బాబు. ఎందుకు అని అడిగితే, అక్క నేను ఒకే దుక్కుని కొన్నాం స్పెట్స్ 250 రెండు కలిపి. ఎవరు అడిగారు? ఇప్పుడు ఎవరు అడిగారు? నేను మీ అమ్మ నాన్నని తీసుకొని రమ్మని చెప్పాను ఫర్ పేరెంట్ టీచర్ మీటింగ్. వై ఆర్ దే నాట్ కమింగ్? మీరే మాకు పేరెంట్ లాగా అని చెప్పి ఇంకా ఈ ఒక్క మాటతో అసలు రెండు జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నేను ఎటు వెళ్ళను, కానీ నెక్స్ట్ టైం బ్రింగ్ యువర్ పేరెంట్స్. ఓకే, నెక్స్ట్ టైం బ్రింగ్ యువర్ పేరెంట్స్ ఖచ్చితంగా. ఓకే, ఐ వాంట్ యూ టు టెల్ అట్లీస్ట్ 10 lines అబౌట్ సుందరం మాస్టర్ ఇన్ ఇంగ్లీష్. 10 lines ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఈజ్ వెరీ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్. హీ హ్యావ్ గుడ్ టాలెంట్. హీ హ్యావ్ కదా, షీ హ్యావ్, హీ హ్యావ్ కదా. ఓకే, సారీ. He is a very nice person and he and me working at Prabhas sir Rajasab movie, two friend characters, and after Tandel movie also we are working. He is very supportive because he is not having dates. Please doing that scene, please Mahesh, please support to next level to going to Mahesh. He is very supportive. Best supporting actor also, best hero also. ఓకే, థ్యాంక్ యూ. మహేష్, యూ స్పోక్. అందరూ నేర్చుకోవాలి ఇతని దగ్గర నుంచి ఇంగ్లీష్ ఇలా మాట్లాడకూడదు అని. అర్థమైందిగా? ఎవరక్కడ స్టూడెంట్స్? మిస్టర్ శ్రీచరణ్. ఓకే అక్క, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్. కొత్త వేషధారణలో ఏదో వచ్చాడు, అది లుంగీయేనా? ప్లీజ్ టెల్ మీ మహేష్, వాట్ ఇస్ దట్? డిజైనర్ ఎవరండి అతనికి? వెరీ నైస్. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. అతనేమో సంగీతం మాస్టర్ అయ్యాడు, నేనేమో ఇదిగో ఇలా సినిమా పాఠాలు చెప్తూ ఉన్నాను. సేమ్ ఏజ్ గ్రూప్. మొన్ననే 10th పాస్ అంటే ఇప్పటికి 116 సార్లు రాసి ఇప్పటికి పాస్ అయ్యాడని చెప్తున్నాడు. బాగా రాశాడు. సరే, నువ్వు మరీ నెక్స్ట్ టైం మాత్రం పేరెంట్స్ని తీసుకు. మహేష్ అక్కడ స్టెప్ అంటున్నారు. స్టెప్ అంటే ఒకసారి ఆ పాట ఏంటి? సున్ 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 సుందరం మాస్టర్ వేస్తే. మా స్టూడెంట్లో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే, మీరు సున్ సున్ సుందరం మాస్టర్ వేసిన, గుంటూరు కారం పాట వేసిన, బాహుబలిలో సాంగ్ వేసిన ఒకటే స్టెప్ వేస్తాడు. ఒకసారి పాట వేయండి అమ్మా. అబ్బా ఆలకిస్తున్నారా? సిన్ 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 సుందరం మాస్టర్ మరి టక్కే చేసి అత్తాలెట్టి పెత్తం పట్టాడే. సిన్ 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 సుందరం మాస్టర్ మరి పెస్సా కోసం పర్ఫార్మెన్స్ కుమ్మేస్తున్నాడే.
ఆపేసాయి, కొన్ని పార్కులు పడిపోతాయి. ఇదిగో ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, వేరే పాట ఏదైనా ఇంకో పాట పాడతాను చూడు, నేను పాడతాను, ఓకేనా? దానికి కూడా మన మహేష్. నీవు లేక వీణా పలకలేనన్నది నీ, చూసారా ఎనీ సాంగ్ కాదేది అనర్హం అన్నట్టు. ఇంకో పాట, పాపా మేరీ జాన్ దననార. అమ్మో కొత్త స్టెప్లు వచ్చేస్తున్నాయి నీకు, అమ్మో సందీప్ రెడ్డి వంగా కాబట్టి అలా. ఓకే ఓకే, ఎనీవే ఇంకేమైనా నువ్వు సుందరం మాస్టర్ గురించి టీం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే, అదిగో సుధీర్ అక్కడే ఉన్నారు. టీం అంతా మొత్తం యూత్ ఉన్నారు. అవును, నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళు చాలా మంది సక్సెస్ అవుతారు నాలాగా. ఆ, హర్ష అన్న అయితే నాకు చాలా సపోర్టు. ఉమ్. సందీప్ అన్న కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉంటాడు ఇంట్లో కంటే, చాలా బాగా సపోర్ట్ అతను కూడా. నువ్వు మాత్రం తక్కువ ఉంటావేంటి, ఇన్స్టాగ్రామ్లోనే నువ్వు కూడా ఉండేది. ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కూడా మంచి సపోర్ట్. అంత గ్యాప్ ఇవ్వకూడదు మంచి అని. కాకపోతే నెక్స్ట్ మనం ఉంటాం ఈ బ్యానర్లో. పార్ట్ 2లో వన్ ఆఫ్ ద సుందర మాస్టర్ దగ్గర నేను కూడా స్టూడెంట్ని. అవునా, సుందరం మాస్టర్ పార్ట్ 2 రాబోతుందా? సంతోష్, నీకు కూడా తెలియకుండా. మీరే మదర్ క్యారెక్టర్. స్పెడ్స్ తెలియట్లేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? వాట్ ఎవర్, ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఐ హావ్ ఓన్లీ బీన్ ప్లేయింగ్ హీరోయిన్ రోల్స్. దేర్ ఇస్ నో మదర్ రోల్ ఎవర్ రిటన్ ఫర్ మీ. డు యు అండర్స్టాండ్? వితౌట్ You don't understand. You go under sit. Go sit. Anything else you have to say? Hello. వితౌట్ జీపే ఎంత ఇంగ్లీష్ Anyway, నువ్వు మాట్లాడుతున్నారంటే ఎంతవరకు నా క్లాస్ ఆలకించావు అన్నదానికి నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పక్క. వాట్ ప్రెజెంట్స్ సుందరం మాస్టర్? వాట్ ప్రెజెంట్స్ అంటే చూడు, సుందరం మాస్టర్ చెప్తాడు. వాట్ ప్రెజెంట్స్ టుడే సుందరం మాస్టర్? చెన్నై షాపింగ్ మాల్ ప్రెజెంట్ సుందరం మాస్టర్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. చెన్నై సూపర్ మాల్ ప్రెజెంట్స్. చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ ప్రెజెంట్స్ మన సుందర మాస్టర్ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి, మన కుర్రోళ్ళందరికీ మంచి పేరు రావాలి. నా సపోర్ట్ ఇప్పుడు వాళ్ళకు ఉండాలి, ఆ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. అమ్మాయిలు చాలా మంది ఉన్నారు సినిమాలో. అమ్మాయిల కోసమే నేను వచ్చింది బేసిక్గా. పొద్దుడు చూస్తే సాయంత్రం ప్రపోజ్ చేసి ఉన్న ఆ రోజుల్లో. సుజాత జడలాగింది నువ్వే కదా. మీలాంటి టీచర్ ఒకళ్ళు వెనకాల కొంచెం 4 వాతలు పెడితే కొంచెం తగ్గా. వెరీ గుడ్. ఇప్పుడు కూడా ఒకటి పెట్టి పంపిస్తాను, నువ్వు బయలుదేరు.